హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ బ్లాగ్స్. ఇండియా మొత్తంలో బిర్యానీ అంటే గుర్తొచ్చేది మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. మరి ఈ మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో దొరికే బొంగులో బిర్యానీ గురించి మీకు తెలుసా? బొంబే బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బ్యాంబూ బిర్యానీ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి హోటల్లో కూడా దొరుకుతుంది. మారేడుమిల్లి వచ్చినప్పుడు మాత్రం ఈ బొంబు బిర్యానీ మిస్ కాకుండా టేస్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో దొరికే ఈ స్పెషల్ అనమాట డిష్ ఇది. సో డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చినప్పుడు బ్యాంబూ చికెన్ బిర్యానీ అలాగే బంబూ చికెన్ కూడా ఉంటుంది, అవి మీరు ట్రై చేయండి. ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంబూల మీద ఉంటారు కదా, ఈ బ్యాంబూస్ పెద్ద పెద్ద తీసుకొచ్చుకొని పెట్టుకొని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో బాస్మతి రైస్, చికెన్ అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు, ఉప్పు అవన్నీ వేసుకొని మిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుకుంటారు అనమాట. ఇదంతా కలుపుకొని ఏం చేస్తారు, ఇది కలిపి ఒక బాంబు ఉంటుంది కదా, బాంబులో పెట్టేస్తారు అనమాట. కరెక్ట్గా ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇట్లా అంతా మిక్స్ చేసుకొని ఆ బ్యాంబులో పెడతారు వీళ్ళు. ఇట్లా ఈ గిన్నెలో కలిపి పెట్టుకున్న ఇదంతా కూడా ఇట్లా బ్యాంబులో వేస్తున్నారు, చూస్తున్నారు కదా. బ్యాంబు లోపల వేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే అందులో కొన్ని నీళ్ళు వేస్తారు. బ్యాంబు లోపల నీళ్ళు వేసి అందులో ఒక కవర్ అంటే ఒక ఆకుతోని కవర్ చేస్తారు అనమాట. ప్యాక్ చేసేస్తారు. అది ప్యాక్ చేసేసి ఇట్లా పొయ్యి మీద పెడతారు, చూస్తున్నారు కదా. ఇది బాంబూ చికెన్ బిర్యానీ. సో బాంబూ చికెన్ కూడా దొరుకుతుంది అనమాట. బాంబూ చికెన్ కూడా సేమ్ ప్రొసీజర్, ఒక గిన్నెలో తీసుకొని అన్నీ కలిపేస్తారు అనమాట. కలుపుకొని అవన్నీ అందులో వేసుకున్న తర్వాత అందులో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఉడికిస్తారు. ఈ బిర్యానీకి వచ్చేసి ఏంటంటే ఇట్లా ఈ కలుపుకున్నదంతా అన్ని వేసుకొని వాటర్ పోస్తారు అనమాట ఉడకడానికి, ఆ రైస్ ఉడకడానికే. అందులోనే ఈ బొంబుల్ని వాటర్ వేసేసి ఏం చేస్తారంటే ఒక ఆకుతో కవర్ చేస్తారనమాట. ఆకుతో కవర్ చేసేసి ప్యాక్ చేసి ఒక 45 minutes టు ఒక 1 hour ఇట్లా మంట మీద ఉడికిస్తారనమాట బాగా. సో ఈవెన్ బాంబూ చికెన్ బిర్యానీ కానీ బాంబూ చికెన్ కానీ సేమ్ ప్రొసీజర్ ఇట్లనే ఉంటుంది. ఇదే విధంగా వాళ్ళు ఇట్లా బొంబులో వేసి ఇట్లా ఉడికిస్తారనమాట. సో ఈ రెడీ అయిన ఈ బాంబూ బిర్యానీ చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ, అది ఒక డిష్లో తీసుకుంటారు. రెడీ అయిన తర్వాత డిష్లో తీసుకొని ప్లేట్లలో సర్వ్ చేస్తారు. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. అయితే చూస్తున్నారు కదా, ఇట్లా ఒక డిష్లో తీసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తారు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మారేడుమిల్లి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ బంబులో బిర్యానీ కానీ బంబు చికెన్ కానీ డెఫినెట్గా ట్రై చేయండి. ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ అండ్ ఈ బ్యాంబూ చికెన్ వచ్చేసి టేస్ట్ అయితే యూనిక్గా ఉంది. సో ఈ బ్యాంబూ బిర్యానీ వచ్చేసి ఈచ్ 300 rupees అనమాట. ఇద్దరు ఈజీగా తినొచ్చు. సో మారేడుమిల్లి వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు ఇది టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.